హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా అండి. నేను ఈ న్యూ ఇయర్కి చూస్తున్నారు కదా కొన్ని కొత్త ప్లాంట్స్ని అయితే నా టెర్రస్ గార్డెన్కి తెచ్చుకున్నాను. అవి ఈరోజు ఎలా వేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా బిగినర్స్ స్టార్ట్ చేయాలి టెర్రస్ గార్డెన్ అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే మట్టి ఎలా కలుపుకోవాలి, అలాగే ఎలా వేసుకోవాలి అనే వాటి కోసం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. మనం మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే దానికి మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలండి. అంటే సాయిల్ మిక్స్, అలాగే కొంచెం సాలిడ్ ఫెర్టిలైజర్స్, కోకోపిట్ ఇలాంటివన్నీ మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వాటితో పాటు మనం ఆ ప్లాంట్స్ని ఎందులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ పార్ట్స్ని కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది. నేను ఆన్లైన్లో అన్ని ఫర్టిలైజర్స్ తెప్పించుకున్నానండి. చూస్తున్నారు కదా, నీమ్ కేక్, బోన్ మీల్, ఎప్సాన్ సాల్ట్స్, బయోడిపి, అలాగే మస్టర్డ్ కేక్, అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎగ్ సెల్స్ అన్నీ కలిపి వేసి మిక్స్ చేసుకున్నాను. అలాగే నేను ఒక 1 kg కోకోపిట్ బ్రిక్ తెప్పించుకున్నాను ఆన్లైన్ నుంచి. మీ అందరికీ తెలుసు కదా, కోకోపిట్ డ్రైగా వస్తుంది. మనం వాటర్ వేసి దాన్ని వెట్గా చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఒక 5 kgs దాకా అవుతుందండి. ఆ తర్వాత మనం మెయిన్గా పాటించాల్సింది ఏంటి అంటే నర్సరీ నుంచి తెచ్చుకునే ప్లాంట్స్కి ఉన్న మట్టిని మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం బంకమట్టి లాంటిది వేసుకుంటారండి. సో మనం ఆ మట్టి అంతా రిమూవ్ చేసుకొని మనం ఏదైతే సాయిల్ మిక్స్ చేసుకున్నామో వాటిలోని మనం వేసుకోవాలి. మనం సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలంటే నార్మల్గా గార్డెన్ సాయిల్ మనం ఒక 3 parts తీసుకుంటే ఒక 1 part శాండ్ తీసుకున్నానండి నేను. అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ని కూడా వేసుకున్నాను. అలాగే మనం కోకోపిట్ని కూడా వేసుకోవచ్చండి. నేను కోకోపిట్ డైరెక్ట్ ప్లాంట్స్ వేసేటప్పుడు వేసుకున్నాను, అందుకని చెప్పి నేను సాయిల్ మిక్స్లో కలుపుకోలేదు. లేదంటే మనం సాయిల్ మిక్స్లో కూడా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు. నేను ఒక్కొక్క ప్లాంట్కి కొంచెం వేసి కోకోపిట్ అండ్ నేను ఆల్రెడీ ముందుగా కలిపి పెట్టుకున్న ఫర్టిలైజర్స్ అన్నీ వేసుకున్నాను. మనం ప్లాంట్స్ వేసుకునేటప్పుడే ఫర్టిలైజర్స్ ఇలా వేసుకుంటే మనకి కొంచెం ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఆ ప్లాంట్కి దొరుకుతాయి. అలాగే నీమ్ కేక్ కూడా వేసుకుంటే మనకి రూట్ రాట్స్ అలాగే ఫంగిసైడ్స్ ఏమీ రాకుండా మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పి మనం ప్రతి మొక్కకి ఇలా నాటుకునేటప్పుడే కొంచెం నీమ్ కేక్ అండ్ మస్టర్డ్ కేక్ అలాంటివన్నీ వేసుకుంటే వాటికి ఫంగిసైడ్స్ అనేవి కూడా రావు. అలాగే వాటికి కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియన్స్ కూడా వాటికి దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఒక్కొక్క మొక్క వేసుకునేటప్పుడే కోకోపిట్ అండ్ ఫర్టిలైజర్స్ కూడా వేసుకుంటున్నాను. నేను ప్లాంట్స్ కూడా ఒక ఆన్లైన్ ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి. అస్సలు హెల్తీ ప్లాంట్స్ ఇవ్వలేదు. ప్లాంట్స్ అన్నీ బాగా డ్రై అయిపోయినాయి, తర్వాత గ్రీనరీగా కూడా లేవు. బట్ వాడు ఎంత అయినా ఆ పేజ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకేం చేయలేక నేను మరి వేసేసుకుంటున్నాను. నేను అన్ని ప్లాంట్స్ ఇలా హ్యాపీగా వేసేసుకున్నానండి. అలాగే మీ అందరికీ గీతా వైబ్స్ నుంచి హ్యాపీ గార్డెనింగ్, అలాగే హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో ఎన్నో ప్లాన్స్ని మనం వేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యు, బై.